నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తమిళనాడు సిఎస్ కుమారుడి ఇంట్లో 18 లక్షల కొత్త నగదు. ఐటీ దాడులపై మంత్రులతో పన్నీర్ సెల్వం చర్చలు. చెన్నైలో వ్యాపారి శేఖర్ రెడ్డి అరెస్ట్. అక్రమ నగదు లావాదేవీల వ్యవహారంలో చర్యలు. పోలవరానికి నెల 26న 1981 కోట్లు. తొలి విడతగా అందించనున్న నాబార్డ్. సహారా గ్రూప్ నుంచి మోదీకి నిధులు అందాయి. రాహుల్ గాంధీ ఆరోపణాస్త్రాలు కొట్టిపారేసిన భాజపా. తిరుమలలో భక్తులందరికీ గుర్తింపు కార్డు తప్పనిసరి. పారదర్శక సేవల కోసం తితిదే నిర్ణయం. పాపినేని శివశంకర్కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. రజనీగంధ కవితా సంపుటికి వరించిన పురస్కారం.